ఎండతో పని లేకుండా టమాటా నిల్వ పచ్చడి అండి. చూసారు కదా, రైస్లోకి అద్భుతంగా ఉంటుందండి. అలాగే రోజు టిఫిన్స్లో కూడా సూపర్గా ఉంటుంది. చాలా టేస్టీగా. హలో, నమస్తే. ఎలాగున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ రోజైతే నేను టమాటా నిల్వ పచ్చడి అండి, ఎండతో పని లేకుండా ఈజీగా సింపుల్గా 6 నెలలు నిల్వ ఉండి బయటే నిల్వ ఉన్న అసలు పాడవదండి. చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మరి ఇంకా ఎక్కువ కాలం మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది, 1 ఇయర్ పాటు. మరి చేసేసుకుందామా? టమాటా నిల్వ పచ్చడి చేసుకోవడానికి ఈ సైజు టమాటాలని మనం 1 కేజీ తీసుకున్నానండి. మరీ మెత్తగా ముగ్గిపోకూడదు. ఇదిగో కలర్ అయితే ఇలా ఉండాలా, కొంచెం గట్టిగా ఉండాలి. ఎలా పట్టుకుంటే కనుక మరీ మెత్తగా అయితే పాడైపోతుంది కదా పచ్చడి. ఇది నిల్వ పచ్చడి కాబట్టి శుభ్రంగా టమాటాలను కడుక్కొని పొడిగుడ్డతో తుడుచుకొని నీట్గా తడి లేకుండా ఫ్యాన్ కింద ఒక అరగంట ఆరబెట్టుకున్నానండి. ఇగో కట్ చేసేసుకుందాం ముక్కలు. ఇలా టమాటాలు అన్నింటినీ ముక్కలు కట్ చేసుకున్నాం. ఓ ప్యాన్ తీసుకున్నామండి. ప్యాన్లో టమాటా ముక్కలన్నిటిని ఇలా వేసేసుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకున్నామండి. స్టవ్ మీద పెట్టుకుని మూత పెట్టుకుందాం 2 నిమిషాలు. ఇప్పుడు చూద్దామండి, మూత ఓపెన్ చేసి. ఇదిగో చూడండి, కొంచెం టమాటాలు మగ్గినవి కదా. ఒకసారి మనం ఇలా కలిపేసుకొని ఇంకా మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇలాగే ఉడికించుకుందాం, ఇలా మగ్గనిద్దాం. టమాటా ముక్కలు మగ్గుతున్నాయి కదండి. ఇప్పుడు మనం 100 గ్రాముల చింతపండు తీసుకోనండి. ఇందులో పిక్కలు కానీ అలాగే నార లాంటివి ఏమైనా ఉంటే ఇలా శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఇందులో ఏమీ లేవు అనమాట. శుభ్రం టమాటా ముక్కల్ని మరొకసారి ఇలా కలుపుకోవాలండి. ఇదిగో చూసారా, మెత్తగా అయిపోతున్నాయి కదా. ఇప్పుడు మనం 100 గ్రాముల చింతపండు తీసుకున్నాం కదండి. ఇలా టమాటా ముక్కల్లో అంతా ఒక దిక్కుని కాకుండా ఇలా విడివిడిగా చింతపండుని ఇలా వేసేసుకుందామండి. మొత్తం అంతాను ఇలా వేసేసుకుని ఉడకనిద్దాం మెత్తగా అయ్యే వరకు. మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. ఇగో చింతపండు వేసుకున్నాం కదా, దగ్గరికి నీరంతా ఇంకిపోయే వరకు ఇలా ఉడకపెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోనే కళ్ళుప్పు అండి, 100 గ్రాముల కళ్ళుప్పుని వేసేసుకుందాం. ఇలా వేసేసుకుని చక్కగా ఇందులోనే మనం ఉడకనిచ్చేద్దాం. ఇలా కలుపుకుంటూ నీరంతా ఇందులో పోయే వరకు, దగ్గరగా అయ్యే వరకు ఉడకపెట్టుకుందామండి. 15 నిమిషాల నుంచి టమాటా ముక్కల్ని ఇదిగో సిమ్లో పెట్టుకుని ఉడికించుకున్నామండి. దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం, చల్లార్చుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నామండి. ఒక మూకుడిని పెట్టుకున్నాను. ఇప్పుడు మెంతులు 1 స్పూన్ వేసుకొని చక్కగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుందామండి. మెంతులు కొద్దిగా వేగగానే ఆవాలు 2 స్పూన్స్ ఆవాలను వేసేసుకుందామండి. వేసుకొని వీటిని కూడా చక్కగా మంచి సువాసన వచ్చే వరకు వేయించేసుకుందాం. మెంతులు ఆవాలు వేగిపోయినండి. సిమ్లో పెట్టుకునే వేయించుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం, చల్లారనిద్దాం, మిక్సీ పట్టేసుకుందాం. మెంతులు ఆవాలు చల్లారిపోయినాయండి. మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసుకొని వస్తాను. మెంతులు ఆవాలు ఇదిగోనండి పౌడర్ తీసుకొచ్చేసాను. ఓ మిక్సీ జార్ తీసుకున్నానండి పెద్దది. ఇప్పుడు ఉడకబెట్టాను కదా టమాటా ముక్కల్ని, ఇప్పుడు మిక్సీ జార్లో సగం వేసుకొని పేస్ట్ చేసుకొచ్చేస్తాను. పేస్ట్ చేసేసుకున్నామండి. ఇలా మెత్తగాను ఓ బౌల్లోకి ఇలా వేసేసుకుందాం. ఉడికించిన టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, ఈ సగం కూడా ఇందులో వేసేసుకున్నాం మిక్సీలోను. ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. అలాగే వెల్లుల్లిపాయలండి, ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయలు తీసుకునండి. ఆ వెల్లుల్లిపాయలని ఇలాగా పొట్టు తీసేసుకోవాలండి. చిన్న సైజు ఒక వెల్లుల్లిపాయ తీసేసుకొని పొట్టు తీసుకుని అవి కూడా ఇందులో వేసేసుకుంటే పచ్చళ్ళలో చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా మెంతులును ఆవాలు, అవి కూడా ఇందులో వేసేసుకొని 100 గ్రామ్స్ కారం తీసుకున్నానండి. తీసుకొని ఇందులో వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని వచ్చేస్తానండి.
మొత్తం అంతా తీసేసుకొని ఇలా చక్కగా కలిపేసుకొని మొత్తం అంతా ఇలా మొత్తం అంతా కలిపేసుకున్నామండి. పచ్చడి టమాటా పచ్చడికి తాలింపు రెడీ చేసుకున్నామండి. స్టవ్ వెలిగించుకున్నాను, ఓ ప్యాన్ తీసుకున్నాను. ఇదిగో ఇది వేరుశనగ నూనె అండి, 350 గ్రాములు వేసుకుందాం. కప్పున్నారనమాట. ఇలా వేసేసుకొని ఇది 1/2 కిలోనండి. ఇందులో 350 గ్రాములు పడుతుందండి. నూనె ఎక్కువ ఉంటేనే నిల్వ ఉంటుంది కదా. నువ్వుల నూనె కానీ అలాగే వేరుశనగ నూనె కానీ నిల్వ పచ్చడికి చాలా బాగుంటుందండి. ఆయిల్ వేడెక్కిందండి. శనగపప్పు 2 స్పూన్స్ వేసుకుందాం. అలాగే మినపప్పు 1.5 స్పూన్ వేసుకుందాం. ఆవాలు 1 స్పూన్ వేసుకుందాం. జీలకర్ర 1 స్పూన్. ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ తీసుకుని ఇలా చెదగొట్టుకొని వేసేసుకోవాలండి. వెల్లుల్లిపాయ చాలా టేస్ట్ ఉంటుంది కదా పచ్చడిలో. అలాగే ఎండుమిరపకాయలు ఒక 7-8 ఎండుమిరపకాయలు 2 ముక్కలు చేసుకొని వేసేసుకుందాం. వేసుకొని మంచిగా కలిపేసుకుందాం. ఇది వేరుశనగ నూనె కాబట్టి ఇలా నొరగ వస్తుందండి. నువ్వుల నూనె అలాగే నొరగ వస్తుంది కదా. ఇందులో ఒక 1/2 స్పూన్ ఇంగువ వేసుకుందామండి. అలాగే ఒక గుప్పుడు కరివేపాకు వేసేసుకుందాం. ఇలాగా కడిగి మంచిగాను ఆరబెట్టుకుని వేసుకుంటే చిటపట్లు ఆడకుండా ఉంటుందండి. ఇప్పుడు చక్కగా అన్నీ వేయించేసుకుందాం. ఇలా తాలింపు వేగిపోయిందండి. కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేగనివ్వాలి. చక్కగా వేగిపోయిందండి. కరివేపాకు క్రిస్పీగా అవ్వాలన్నమాట. ఈ టైంలో మనం ఇదిగో తాలింపులో మనం కలిపి పెట్టుకున్న మిక్సీ వేసుకున్న పచ్చడిని మనం ఇలా వేసేసుకొని 2 నిమిషాలు చక్కగా మనం మగ్గనివ్వాలండి నూనెలోను. ఎందుకంటే ఇది నిలవ పచ్చడి కాబట్టి మనం చక్కగా మగ్గ పెట్టుకున్నాం అనుకోండి, ఇందులో తడి ఏమన్నా చెమ్మ అలాంటిది ఉంటుంది కదా, మొత్తం అంతా పోతుంది అనమాట. అప్పుడు చక్కగా మనం చల్లారాక ఎందులోన్నా పెట్టుకొని 6 నెలలు బయటే ఉంచుకుంటే చక్కగా ఉంటుందండి పచ్చడి. మరి ఒక 2 నిమిషాలు మనం ఇలాగే సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉడకనిద్దామండి ఈ పచ్చడిని. టమాటా నిలవ పచ్చడి ఇదిగో 3 నిమిషాల నుంచి సిమ్లో పెట్టుకొని చక్కగా ఇలాగా ఉడికిస్తున్నానండి. ఇలా అయితే 6 నెలలు కాదు, సంవత్సరం నిల్వ ఉంటుంది మనం బయట పెట్టుకున్న. ఇంతేనండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మరి ఎండతో పని లేకుండా టమాటా నిలవ పచ్చడి అండి. చూసారు కదా, రైస్లోకి అద్భుతంగా ఉంటుందండి. అలాగే రోజు టిఫిన్స్లో కూడా సూపర్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు పాడవదు. 6 నెలల వరకు కూడా బయట పెట్టినా కానీ టమాటా నిలవ పచ్చడి అండి. ఎండతో పని లేకుండా చక్కగా 6 నెలలు బయట ఉంటుంది మనకి. అంత టేస్టీగా ఉంటుంది, అసలు పాడవదు. మరి మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి పచ్చడిని చేశాక లాస్ట్లో వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది కదండి. మరి వేసుకొని తినేద్దామా టమాటా పచ్చడి. టమాటా పచ్చడిని కలుపుకున్న దాంట్లో రైస్ వేసుకొని మరి కలుపుకొని తింటేనండి సూపర్గా ఉంటుంది అనమాట. టమాటా పచ్చడి 3 రోజులు పోయాక ఊరాక చాలా రుచిగా ఉంటుందండి. మరి ప్రస్తుతానికి మనం పచ్చడి పట్టినే మనం తినేయాలి కదా, అప్పుడే కదండి. కలిపేసుకున్నాను చూడండి, రంగు ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ చూస్తాను, మరి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయండి. చూడండి ఫ్రెండ్స్, అబ్బా చాలా బాగుందండి. అద్భుతం అనమాట. చాలా రుచిగా ఉంది, నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది. ఇంకా తినేయాల్సిందే. నేను కూర్చొని తినేస్తాను. మరీ రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరంతవరకు బాయ్.